ప్రభు స్తోత్రములండి. గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలు. మరి దేవుడు మరలా ఈ నెలలో మరి మీ ముందుకు నడిపించారండి. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక పాట పాడుకుని మరి వాక్యంలోకి వెళ్దామండి. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేర్చుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేర్చుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన దొర్లిన నిన్ను మట్టు పరుపు పైన పెట్టకు తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేర్చుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. హల్లెలూయా. దేవుడి పాటని దీవించాలని కోరుకుంటున్నాను. మరి ఎన్నో పాటలు అలా ఉన్నాయండి. కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలు మరి ఉచితంగా ఇచ్చేవారు ఉంటారు సేవకులు. మరి ఖరీదుకి కూడా కొనుక్కుంటాం మనం. మరి వాళ్ళే ఒక్కోసారి ఖరీదుకి ఇస్తారు, ఉచితంగానే ఇస్తారు అనుకోండి. మరి మండపాట ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాప్టిస్ట్ చర్చ్లో ఇచ్చారు ఈ పుస్తకం. అందులో ఉందన్నమాట అండి పాట. అయితే అనేక హృదయాలు మార్చబడ్డానికి ఆ పాటలు కూడా వినిపిస్తారు ఉదయం సాయంత్రం. మరి తెలిసిన వారు కూడా సంతోషిస్తారు, అవి విని బలపడతారు. తెలియని వారు కూడా ఆ పాటలను బట్టి కూడా వాళ్ళ హృదయాలు మారుస్తారు అనమాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు ఆ పాటలను బట్టి అనేక హృదయాలు మార్చబడతాయి. ఒక వాక్యం ద్వారా అయినా, ఒక సాక్ష్యం అయినా, ఏదైనా అంతే. మరి దేవుడు దర్శింతే ఏదో విధంగా మనం నడిపించబడతాం అనమాట అండి దేవుళ్ళు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా దర్శించినా మారట్లేదంటే వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి. అపవాది వాళ్ళ కళ్ళకి మరి చీకటిని అంధకారాన్ని కలగజేస్తున్నాడు అనమాట. ఈ లోకపు చూపు ఉంది కానీ ప్రభువుని చూసే చూపు, ఆయన స్వరం వినే చెవులు లేవు. మరి అందుకే దేవుని కోసం మనం జీవించాలి. మరి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మరి మన ప్రవర్తన చూసి అనేక మందిని మనం ఎవరికి సువార్త చేస్తున్నాం, ఎవరికి మరి ప్రార్థిస్తున్నాం, ఎవరి గురించి మరి ఆయన దర్శింతారు, వాళ్ళు మారుస్తారనమాట అండి. మనం బాధ్యత కలిగి కొంతమంది మరి మరి మనుషుల్ని, మానవుల్ని దర్శించాలి. మనం మానవులమే కదండి, మనుషులమే. అందుకే మనం ఎలాగా రక్షించబడ్డాం, ప్రభు స్వరం విని ఏ విధంగా మనం పిలువబడ్డాము, అలాగే ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుని మనం తగ్గించుకుని, ఒకవేళ దేవుడు ఎంత హెచ్చించినా మనం తగ్గించుకుని మనం సువార్త చేయాలి. మరి ఇక్కడ మనం దేవునికి ఇష్టలుగా ఉంటానే పరలోకంలో కూడా ప్రభుతో ఉంటాం శాశ్వతంగా. మరి పాటలో ఎంత అర్థం ఉందండి. మరి
కన్ను తెరిస్తే వెలుగు, కళ్ళు మూస్తే చీకటి. అంటే మరణం అనమాట అండి కన్ను మూయడం అంటే. కన్ను తెరవడం అంటే ఈ లోకంలో జన్మించడం, పుట్టడం, సజీవంగా ఉండడం. మరి నోరు తెరిస్తే శబ్దం వస్తుంది, నోరు మూస్తే నిశ్శబ్దం. మరి ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేర్చుకో యేసుని సొంతం. మరి ఈ జీవితం ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. మరి పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, మంచివారు చెడ్డవారు. మరణం అనేది అందరికీ వస్తుందండి. చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు ఏ పాపం లేకపోయినా. వీళ్ళు ఏదో పాపాలు చేస్తారు అని మనం అనుకుంటానికి లేదు. మరి అందుకే మరణం అనేది తప్పదు కాబట్టి ఆత్మ రక్షించే దేవుడు. మరి ఆత్మ రక్షించబడాలంటే మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం జీవించాలి ఈ లోకంలో. తెలియని వారు కూడా ఎంతోమంది నీతిమంతులుగా జీవిస్తున్నారు. అంటే మరి దేవుడే అలా సిద్ధపరుస్తారు. దేవుని మాటకు లోబడి, మంచికి లోబడితే మంచిని జరిగిస్తారనమాట అండి. ఆ మంచి లేని వాళ్ళకి దేవుని గురించి తెలిసినా కూడా మంచి జరిగించలేరు. అంటే వాళ్ళ దురాత్మ చేత నింపబడి మంచికి లోబడరు అనమాట. అందుకే లోబడే స్వభావం ఉండాలి మనకి. లోబడే స్వభావం లేకపోతే మనం మార్చబడి దేవుల్లో నడుస్తున్నా కానీ మనల్ని బట్టి ఆయనకి ఎలాంటి మహిమ రాదు, అవమానాలే వస్తాయి అన్నమాట అండి. అందుకే మార్చబడిన జీవితం నమ్ముకోగానే సరికాదు, కానీ ఆ పిలుపుకి తగిన జీవితం మనలో ఉండాలి. మనల్ని బట్టి అనేక ఆత్మలో రక్షించబడాలి. మనలో పాపాలు చూపించకూడదండి. ఈ లోకానుసారమైన పాత జీవితం చూపిస్తా మనం పాట పాడినా, వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, మేము పలానా సేవకుల కుటుంబాల్లో నుంచి వచ్చాం, మా కుటుంబాలు ఇవన్నీ చూపించుకున్న ప్రయోజనం ఉండదు. మన జీవితం మారాలి ముందు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటని అడుగుతుంది కానీ దేవుడు నీ బ్రతుకు, నన్ను నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు ఎలా మార్చబడింది, దీన్ని బట్టి నాకు మహిమ వస్తుందా, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయా, పాపం నుంచి శాపాల నుంచి విడిపించబడుతున్నారా అనేది దేవుడు చూస్తారు. మనం చూపించుకుంటా ఈ లోకంలో చూపించుకోవడానికి శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఆత్మకే రక్షణ కావాలి ముందు. మన ఆత్మ రక్షించబడింది అయితేనే శరీరం కూడా ఒకవేళ వ్యాధులున్నా, శ్రమలున్నా ఆయన బ్రతికిస్తారనమాట అండి. బ్రతికించబడతాం. ఆత్మే నశించిపోయి ఆత్మకే రక్షణ లేనప్పుడు ఈ శరీరం అందంగా కనపడినా, ఆరోగ్యంగా ఉన్న ప్రయోజనం ఉండదండి. మరణించిన మరుక్షణమే నరకంలోకి వెళ్తారు. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉందా, నా అవయవాలన్నీ బాగున్నాయా అని మనుషులు కాబట్టి మనం చూసుకుంటాం. ఇవి కూడా కొంతవరకు అవసరమే, కానీ వాటిని నీతి నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తం మనం ఉపయోగించాలి, వాడాలి. అంతేగాని ఇటు పాపపు ఆలోచనలతో, శరీరాశలతో సగం దీనికి అప్పగించి దేహాన్ని సగం ఏమో దేవుని మహిమ కొరకు వాడబడదామంటే అది కుదరదు. మరి ఒక వరలో 2 కత్తులు ఎమడవని వాక్యంలో ఉంది కదండి. ఒకటి పరిశుద్ధత, ఒకటి పాపం అన్నమాట. మరి 2 కూడా కలిసి చేసేవి కాదు. ఏదో ఒకదానికే మనం లోబడి ఉండాలి. ఆ పాపం అయితే దాన్ని బట్టి నరకమని అందరికీ తెలుసు, ప్రభు కూడా తెలియపరుస్తున్నారు కదా. మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. 2 కలిసి చేస్తే 2 అనుభవిస్తాం, ఇక్కడే కాదు అక్కడ కూడా. అందుకే మనం ఏది కలిగి ఉన్నాం, ఏదో ఒకటే మనం కలిగి ఉండాలి. అందుకని మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నారా, ఆయన సంతోషిస్తున్నారా మన జీవితాన్ని బట్టి, ఆయన దుఃఖపడుతున్నారా, ఎలా ఉంది ఆయన మరి ఆలోచన, మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి అని మనం ఆలోచించుకుని ప్రభు దగ్గర ఆ పాపాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టి, నేను పశ్చాత్తాపంతో విడిచిపెట్టి మారు మనసు పొందాలన్నమాట. ఇది మార్చబడిన జీవితానికి ఒక గుర్తు అనమాట. మరి ఈ పాటలు ఎంత అర్థం ఉందండి. ఈ పాటను బట్టి కూడా ఎన్నో ఆత్మలు రక్షించబడవచ్చు. అసలు దేవుడు దర్శిస్తే వాళ్ళ మార్చబడిన హృదయాలుగా ఉంటాయి. మరి ఇలా ఎన్నో పాటలను బట్టి కూడా మారిన వారు ఉన్నారు. మరి అయితే మనకు కూడా ఎన్నో శ్రమలు కలిగింతాడు అపవాది. ఈ అపవాది పెట్టే శ్రమలు అన్నీ కాదండి. శరీరానికి వ్యాధులు, గాయాలు చేస్తాడు, ఆత్మను కృంగజేస్తాడు ఎన్నో విధాలుగా. మరి అపవాదిని కూడా చూపిస్తారు దేవుడు నాకు. ఎన్నో రకాలుగా భయపెట్టడం, బాధ పెట్టడం ఇన్ని చేస్తాడనమాట. మరి అవన్నీ తప్పించబడి మన ప్రభు కోసం వాడబడాలంటే ప్రార్థన ఎక్కువగా ఉండాలి. మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయనకి ఇష్టలుగా కూడా జీవించాలి. హృదయం కూడా మార్చబడి మరి మనం జీవించాలన్నమాట. మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మరి మన రక్త సంబంధుల్ని, మనకి ఇష్టమైన వాళ్ళని ఎలా ప్రేమించుకుంటున్నామో
తెలియని వారిని కూడా అలాగే ఆదరించాలి. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కష్టాన్ని తీర్చే పరిస్థితి మనకు దేవుడు ఇచ్చినప్పుడు, మనల్ని సహాయం చేయమన్నప్పుడు, అది ఆహారమైనా, మరి వస్త్రమైనా, ఒక గృహమైనా, ఏదైనప్పటికీ మనం చేయగలగాలన్నమాట. మనలో నీతిని పరిశుద్ధన చూస్తారండి. మనం ఇచ్చేది తక్కువే అవ్వచ్చు, అది ఖరీదు. మన హృదయాన్ని, మన ప్రేమని చూస్తారు ఆయన. వాళ్ళకి అవసరమైంది దేవుడే ఇస్తారు, కానీ వాళ్ళ కష్టంలో మన ద్వారా సహాయం అందడం, మరి అది మనకి కూడా ఒక దీవెనగా మార్చేవాడుది. మరి ఇలాంటి మనసుతోటి మనం జీవించాలండి. మరి అలా జీవించి అనేక ఆత్మను రక్షించాలి మనం. అయితే ఇలాగే మరి ఎన్నో శ్రమలు కలిగేస్తూ ఉంటాడు. ఒకసారి మా ఊర్లో ఉండగా ఒక రేడియో కొనుక్కున్నానండి, వాక్యం అది వినొచ్చని. అయితే వాక్యంలో యాలార్కే మూర్తి గారిది వచ్చాయి వాక్యాలు. సాయంత్రం పెట్టుకునేదాన్ని ఒక అరగంట గంట. ఒక సేవకురాలు కూడా వాక్యం చెప్తుంటే విన్నా అనమాట. ఆ మాట ఎప్పటికీ గుర్తుంది నాకు. మరి అపవాది ఎంతో భయంకరంగా శోధిస్తాడు. అపవాది శోధనలోకి ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోతాం, ప్రాణం తీయడానికి కూడా మరి వస్తాడు, ఇంత భయంకరంగా ఉంటాయని. మరి ఇలా ఎన్నో శ్రమలే కలిగిస్తాడు. మాకు 2 గదులు ఉన్నాయండి. ఆ పెద్ద గదిలో నేను పడుకోలే, ఒక వినప మంచం ఉంది. అది ఒకసారి ఈ గదిలో వేసుకుంటే నైటు కిందే పడుకుంటున్నానులే, మంచం మీద అలవాటు తప్పిందండి. అయితే ఒకసారి లాగే శనివారం జూలైలోనే, మరి ఎప్పుడు అనుకుంటాను, జూలై నెలలోనే అనుకుంటే ఈ సంవత్సరం, అలా వేసుకుని అలా పడుకోగానే కళ్ళు మూసుకుని కళ్ళ ముందు కనపడుతున్నాడు నించుని అపవాది. మనిషిలాగే ఉన్నాడు, చాలా వికృతంగా, మంచి బలంగా యవనస్తుడిగా ఉన్నాడు. పైకి మొహం పెట్టి ఎంతో కసిగా పక్క నవ్వుతున్నాడు. ఒక విలన్ నవ్వు ఎలా ఉంటుంది అలా నవ్వి మళ్ళీ కసిగా ఇంకా కోపంగా చూస్తున్నాడు అనమాట. నాకు చాలా భయం వేసింది అనమాట. అపవాది ఎప్పుడు ఏదో కీడు కలిగించడానికి చూస్తాడు. అది ఒకవేళ మనం కాకపోవచ్చు, ఎవరి జీవితంలో అయినా అవ్వచ్చు, మనకు చూపిస్తూ ఉంటారు. అపవాది ఇలా తరుముతూ ఉంటాడు అనమాట. మన తల్లిదండ్రుల గురించి కూడా ఒక్కోసారి ఎంతో ఏడుస్తూ ఉంటాను నేను. ఏడిసినప్పుడు మరి మా ఇరుగు పొరుగులో కూడా కొంతమంది ఎవరైనా మరణించి ఉంటారు, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అదే టైంలో ఎక్కువగా ఏడుస్తానండి నేను. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలాసార్లు జరిగింది ఇలాగ. అప్పుడే చనిపోయితే ఎంత బాధపడతామో అంత బాధపడేదాన్ని. దేవుడు ఇలాగ దర్శించారు. పరిశుద్ధాత్మ దర్శనం అనమాట అండి, అది దర్శింపు. యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదువుదామండి. 1వ అధ్యాయం 22వ వచనం వరకు ఉందండి. అది ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడైన నీవు అతనికి కలిగిన ఎంతటి దానిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన
సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. మరి ఒక దినమున ఏబు కుమార్తెలను కుమారులను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయేలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసాను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత వాని పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మరి ఇలాగా ఎన్నో ఉన్నాయండి. మరి అతను బలులు అర్పించారు. ప్రతిరోజు కూడా బలి అర్పించడం మరి అది దేవుని ఆజ్ఞ కాదు. ఏడాదికి ఒకసారే మరి మనుషులు చేసిన పాపాలకి బలి అర్పిస్తారు. కానీ మరి ఏవో ప్రతిదినం అరుణోదయానే మరి 7 కుమారులు 3 కుమార్తెలు మరి వీళ్ళ 10 మంది అయ్యారు. 10 గొర్రెల్ని అర్పిస్తున్నాడు. అయితే ఎలా ఎన్ని అయినాయండి? నెలకి 10 రోజులకి రోజుకి 10 గొర్రెలు అయితే నెలకు 300 గొర్రెలు అయినాయి. మరి ఇన్ని గొర్రెల్ని బలేస్తున్నాడు ఆయన. మరి జీవరాశులను కూడా ప్రేమించారు, దేవుడు పోషిస్తున్నారు. మరి పాత నిబంధనలో కూడా ఉంది, ఎద్దుని చంపిన వానికి మరి నరుని చంపినంత పాపం మరణశిక్ష విధించాలని. మరి అది నియమాన్ని దాటేస్తాడు ఏబు. నియమాలు దాటేసి చాలామంది అంటున్నారు మరి ఏబు గురించి అపవాది దగ్గర ఏబు ప్రస్తావన తెచ్చాడు, ఆయన తెచ్చారు ముందు అని. కానీ అది మరి జరగవలసి ఉందన్నమాట అండి. అయితే మరి దేవుని నియమాన్ని బట్టి మనం ఆ బలులు అర్పించాలి. పశ్చాత్తాపంతోనూ మారు మనసుతోనూ ఆ పాపాలు విడిచిపెట్టి మరలా చేయకుండా దేవునికి ఉగ్రతకి గురి కాకుండా మరి మనం ఆ బలులు అర్పించాలి. అంతేగాని ప్రతిదినం ప్రభువుని అడగాలి, ఇలా అర్పించవచ్చా అని. మరి అడగలేదు, తనకున్న దాన్ని బట్టి అతిశయించి ఆ బలులు అర్పించాడు ఏబు. మరి ఎన్నో జీవులు మరణించినాయి కదండి. మరి ఈ మరణం ఈ మాంసాహారం తినొచ్చని ఎందుకు వచ్చింది? మొదట్లో లేదు, జీవవృక్ష ఫలాలనే ఇచ్చారు ఆహారంగా ఆదాము అవ్వలకి. మరి వాళ్ళు అపవాది మాట విని ఆ పాపంలో ఉండడం వల్ల మరి ఈ మాంసాహారాన్ని కూడా సిద్ధపరిచారు దేవుడు. అది అపవిత్రమైందే కానీ దేవుడు పవిత్రం చేయడం వల్ల పవిత్రమైంది అనమాట అండి. అలాగని అది అంతమాను తినేది కాదు ఈ మాంసాహారం. అయితే ఈ మాంసాహారం మరి ఈ విధంగా సిద్ధపరిచారనమాట అండి దేవుడు. ముందు పవిత్రమైనదే వచ్చింది, తర్వాత ఈ అపవిత్రమైనది ఎందుకు మనుషులకి సిద్ధం చేశారంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఆ అపవిత్రమైన ఆహారం మనకి సిద్ధమైంది. దేవుడు పవిత్రం చేశారు అపవిత్రమైంది. మరి ఇలాగే ఏబు మరి ఆ బలులను అర్పించడం వల్ల నేను ఇదివరకే అనుకుంటా ఉండేదాన్ని, మరి ఇది కూడా ఒక పాపంలాగే ఉంది, మోగజీవుల్ని ఇలాగ బలి ఇవ్వడం ప్రతిరోజును అని. కటికివానిలా ఇచ్చాడు. మరి కటికివాని ఆ అంగడిలో ఏదైనా తినొచ్చు అని అపోస్తలుడు పౌలు తెలియపరుస్తున్నారు కదండి. అంటే సాయిబులు ఈ మనుషులు తినే మాంసాహారాన్ని వాళ్ళు మరి సిద్ధం చేస్తారు కదండి, మేకల్ని గొర్రెల్ని ఎడ్లని అన్నీని. మరి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఆ పని మనం తీసుకుని చేయకూడదు. ఆయన సేవకుడు. ఎప్పటికైనా మరణం తప్పదు, ఎప్పటికైనా తప్పదని ఇప్పుడే మరణానికి అప్పగించకూడదు నువ్వు కదా. మనకి మరణం ఉంది, అలాగని ఎవరైనా మనం చంపేస్తే అది హత్యే కదా, అది నేరమే కదా.
అలా ఆలోచించలేదు ఏబు. మరి ఆ జీవాల పట్ల ఎటువంటి జాలి కనికరం లేదు ఏబుకి, కఠినత్వం కలిగి ఉన్నాడు. మరి అందుకే మరి ఏబు కూడా అంత శోధన వచ్చింది, అంత శ్రమ వచ్చింది. ఆ జీవాల ప్రాణం తీయడం వల్ల అంత శ్రమ అంత వేదన భరించాడు అనమాట. ఊరికనే రాదు మరి అతను దేవుని మీద భయభక్తులు కలిగిన వాడే యథార్థవంతుడే. కానీ మన బలులు కూడా న్యాయం కనపడాలి. ఆ బలి ఇవ్వడంలో కూడా దేవుని ఇష్టంతో ఇవ్వాలి. అది ఆయనకి ఇష్టం లేకుండా మనం ఆ బలి ఇవ్వకూడదు. ఆయన అంగీకరించే బలులు మనం ఇవ్వాలి. అంతేగాని అదైనా మన పాపాలు పోవడానికి ఆయన బలి ఇమ్మంటున్నారు. అంతేగాని ఆయన బలిని కోరే దేవుడు కాదు. ప్రేమతోనే అన్నిటినీ పుట్టించారు ఆయన. బలి ఇవ్వడానికి, మనుషులు తినడానికి పుట్టించలేదు. ఆ జంతువులు మరి పుడుతున్నాయంటే మనుషులకు ఉపయోగపడేలాగా ఉంచారు. వాటిని కూడా ప్రేమించారు ఆయన. ప్రేమించబట్టి వాటికి ఆహారం సిద్ధం చేస్తున్నారు. వాటిని చంపుకు తినమని పుట్టించలేదు. మనిషి కఠినంగా ఉండడం వల్ల హృదయం ఆ మాంసాహారాన్ని భక్షిస్తున్నారు. అదే ఎంతో బలం అనుకుంటున్నారు, దాని అందు సంతోషిస్తున్నారు. అందుకే వీళ్ళకు కూడా మరణాలు వస్తుంది. అదనమాట అండి. మనం జాలి కలిగి మరి వాటిని కూడా ప్రేమించే హృదయంగా మార్చబడాలి మనం. మరి ఎందుకు వచ్చిందంటే శిక్ష, యెహోవా ఆ మాట అన్నందుకు రాలేదు కానీ ఏబు శ్రమలు, ఏబు చేసిన దాన్ని బట్టి. మరి అది ఆగపోతే ఆ బలి తను బ్రతికినంతకాలం అది బలిస్తానే ఉంటాడు కదా. ఆ గొర్రెలు ఎన్ని గొర్రెలు చనిపోతాయండి. మరి ఇది కూడా ఒక పాపంలాగే కనబడుతుంది. రక్తపాతం సృష్టించాడు అక్కడ ఏబు. మరి ఎంతోమంది ఉన్నారు ధనవంతులు, మరి అందరికీ అలా బలులు అర్పిస్తున్నారా? లేదు. మరి వాళ్ళకి లేనిది నాకెందుకు అనుకో, తనకున్న ఆస్తిని బట్టి అతిశయించాడు, గర్వించాడు. అందుకే తన గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి అపవాది చేత శోధించబడ్డాడు. అంతేగాని ప్రభు అప్పగించలేదు ఆ శ్రమకి ఏబుని. ఏబు చేసిన పాపాన్ని బట్టే అంత శ్రమ వచ్చింది. అవన్నీ కూడా కడగబడినాయి, ఆ పాపాలన్నీ కడగబడినాయి. అందుకే మరలా తన పూర్వస్థితిని ఇచ్చారు దేవుడు. అదనమాట. మనం కూడా బలులు అర్పించడం అయినా, ఒక ప్రార్థనా బలైనా, ఏదైనా మరి మనం అందరం గొర్రెలు అంటున్నారు దేవుడు. అలాగే గొర్రెల్ని నువ్వు ఎలాగా మరి చూస్తున్నావు? నీకు అప్పగించిన వాటిని నువ్వు భయంకరంగా బలిచ్చేలా ఉన్నావా, లేకపోతే ప్రేమించి మరి ఆదరించేలాగా ఉన్నావా? ఆ కట్టుకువాని ఆ ఉద్యోగం నువ్వు తీసుకుని నువ్వే వాటిని బలిస్తున్నావా? ఎలా ఉంది మన జీవితాలని మనం ఆలోచించుకుని దేవునికి ఇష్టమైన బలులు మనం ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు మన బలిని దేవుడు అంగీకరిస్తారు. ఆ బలిలో అంగీకరించలేదు ఆయన. అంగీకరించకే ఏబుకు అంత శిక్ష వచ్చింది. మరి సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో కూడా ఈ అహరోను కుమారులు కూడా అన్యాజ్ఞ అర్పించారు. మరి వాళ్ళు కూడా మరణించారు. అంటే అది దేవుడు అంగీకరించిన బలి కాదు, అది అర్పణ కాదు. అన్యాజ్ఞ అంటే వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళే. అంటే దేవునికి తెలియబడనిది, అది దేవుడు కోరనిది. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా అర్పితే అది అన్యాజ్ఞైనా, ఒక బలి పశువునైనా, గొర్రెనైనా అది హేయంగా ఉంటుందన్నమాట. అని చనిపోయారు. ఉన్న 2 కుమారులు తొలిసూలు కుమారులు అండి. వాళ్ళ పేర్లు కూడా ఏమున్నాయి. తర్వాత ఇంకొక 4 కుమారులు కదా, 2 కుమారులు మరలా సేవలో వాడబడ్డారు. మరి దేవుని ఉగ్రత దేవుని సేవకుల కుమారులైనా వాళ్ళు అభిషేకించుకుని వాళ్ళకే తప్పలేదు. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనది సేవా కుటుంబం, మనం ఎంతో నీతిమంతులు, పరిశుద్ధులు. మనల్ని ఎవరైనా అంటే వాళ్ళకి శాపాలు వస్తాయి కానీ మనకు రావు అనుకోకూడదండి. దేవునికి అందరూ ఒకటే. ఎవరు నీతిమంతులుగా ఉంటే వాళ్ళనే ఆయన హెచ్చిస్తారు, ప్రేమిస్తారనమాట. మనం తగ్గించుకుని ఉండాలి. ఇంకా ఎన్నో దేవుడు ప్రేరేపణలు ఇస్తున్నారండి. అందరూ నా గురించి ప్రార్థన చేయండి. మరి మనం చెప్పేవారు మార్చబడాలి, వినేవారు కూడా మార్చబడాలి. మన అందరం మార్చబడిన హృదయాలతో జీవిస్తే దేవునికి ఎంతో సంతోషం, ఆయనకు మహిమ. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని మరి కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు నాయన. మరి ఇంతవరకు పాటలోను వాక్యంలో సాక్ష్యాలు మీరు తోడై ఉన్నారు. మరి వీటిని బట్టి మీరు మహిమ పొందారని ప్రార్థిస్తున్నాను. మరి ఈ గ్రేస్ టీ ద్వారా అనేక మంది వింటున్నారు ప్రభు. ఎంతోమంది స్త్రీలు పురుషులు కూడా మరి ఫోన్లు చేసి మరి మీ వాక్యం వింటున్నామండి, మరి కొంతమంది మీ వాక్యం విన్నాక అర్థమవుతుంది మాకు అని చెప్పారు. నాకేముంది, నాకేమీ తెలియదు, పెద్ద చదువు లేదు, అయినా మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి నడిపిస్తున్నారు నాయన ప్రభు. ఎంతో సంతోషం నాకు కలిగిస్తున్నారు తండ్రి. మరి అలాగే అందరికీ సంతోషం మీరు కలిగిస్తున్నారు. మరి వాళ్ళని కూడా లోతైన అనుభవాలు నడిపిస్తూ బలపరచండి. మీరు అక్కడ వరకు కూడా మేము నాయన మీ సువార్త ప్రకటించి సిద్ధపడి మరి ఆ రాకడలో ఎత్తబడి ప్రభు పరలోకంలో కూడా శాశ్వతంగా మీతో సంతోషించే జీవితాన్ని ఇవ్వమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ వందాలండి.